హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగింటి అమ్మాయి. ఈరోజు నేను మరమరాలతో ఎగ్ రైస్ చేయబోతున్నానండి. మనం ఇంట్లో ఎగ్ రైస్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఈరోజు మరమరాలతో ఏ విధంగా చేయాలో మీకు చూపిస్తాను. దీనికి కావాల్సిన పదార్థాలు: కప్పు మరమరాలు, 2 కోడిగుడ్లు, చేసుకున్న ఆనియన్స్, కరివేపాకు, తురిమిన క్యారెట్, 2 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి. ముందుగా ఒక గిన్నెలో వాటర్ పోసుకుందాం. ఈ విధంగా నీళ్లు పోసుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులో మరమరాలను వేసుకుందాం. ఈ విధంగా మరమరాలను వేసుకున్నాం కదండి. ఇప్పుడు చేత్తో ఈ విధంగా నీళ్లు లేకుండా పిండుకోవాలి. ఈ విధంగా పిండుకోవాలి. ఈ విధంగా మరమరాలని వాటర్ లేకుండా పిండుకున్నాం కదండి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన ఒక కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైంది కదండి. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు వేసుకుందాం. కరివేపాకు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని కలిపేసుకుందాం. ఉల్లిపాయ వేగేంత వరకు వేపుకుందామండి. ఇప్పుడు ఇందులో క్యారెట్ తురుము వేసుకుందాం. క్యారెట్ కొద్దిగా వేగిన తర్వాత అందులో చిటికెడు పసుపు, 1 స్పూన్ కారం, కొద్దిగా సాల్ట్ ఇవన్నీ కలిపేసుకుందాం. ఈ విధంగా అంతా ఉడికింది కదండి. ఇప్పుడు ఇందులో కోడిగుడ్లు వేసుకుందాం. ఇప్పుడు ఈ విధంగా కలిపేసుకుందాం. నేను ఇందులో 2 గుడ్లోనే వేసుకున్నానండి. 1 గుడ్లో 2 జనలు ఉన్నాయి. ఈ విధంగా కలిపేసుకున్నాం. ఇప్పుడు కాసేపు ఉడికించుకుందాం. 1 అర స్పూన్ ధనియాల పొడి ఇవన్నీ కలిపేసుకుందాం. ఈ విధంగా కోడిగుడ్డంతా ఉడికింది కదండి. ఇప్పుడు ఇందులో 1 పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 అర స్పూన్. ఇప్పుడు ఇందులో మనం మరమరాలను వేసుకుందాం. ఈ విధంగా మొత్తం కలిపేసుకుందాం. మరమరాలు వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు అంతా కలిపేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. అంతా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మరమరాలు ఎగ్ రైస్ రెడీ అండి. మీరు కూడా ఈ విధంగా ఇంట్లో సింపుల్గా ట్రై చేయండి. చాలా ఇష్టంగా తింటారు.